కథానిక మతం మానవత్వం కలం గళం ద్విభాష్యం రాజేశ్వరరావు. ఈ కథ 1972 సంవత్సరంలో స్వాతి మాసపత్రికలో ప్రచురించబడింది. మతం మానవత్వం కథ వినండి. సాయంకాలం సన్నబడిపోతోంది. పశ్చిమ దిక్కు రక్తం లాంటి అరుణవర్ణాన్ని విరజిమ్ముతోంది. బూడిద రంగు పులుముకున్న 2 మబ్బులు కొండల మీద కదులుతున్నాయి. రైలు వేగంగానే సాగిపోతోంది. మూలనున్న సీటులో కూర్చుని కిటికీలోంచి ప్రకృతి అందాలను పరికిస్తున్నాను. ఇదొక వింత అనుభవం. రైల్లో కూర్చుని వెనక్కి పరిగెడుతున్న ప్రకృతిని ఎంతసేపైనా విసుగు లేకుండా చూడవచ్చు అనుకుంటాను. ఎంతసేపు చూసినా అందులో ఏవో కొత్త అందాలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. టెలిగ్రాఫ్ తీగల మీద తోకాడిస్తున్న కత్తెరపెట్టల్ని, పొలాల్లోని జొన్న కొంకుల మీద దాడి చేస్తున్న పిచ్చుకల్ని, పచ్చని చీర కట్టుకున్న వరి పొలాలను తన్మయత్వంతో తిలకిస్తున్నాను. రైలు వేగం తగ్గింది. కొంతసేపట్లో చిన్నగా శబ్దం చేస్తూ కొవ్వూరు స్టేషన్లో ఆగింది. సిగరెట్లు కాఫీలు అమ్మే వాళ్ళ కేకలు ఒక్కసారి చుట్టుముట్టాయి. ప్రయాణికుల హడావిడితో పెళ్లి పందిరిలా ఉంది ప్లాట్ఫారం. దినపత్రిక కొని పేజీలు తిరగేస్తున్నాను. సరిగ్గా రైలు కదలబోయే సమయానికి ఒక కుంటిది హడావిడిగా పెట్టెలోకి ఎక్కేసింది. దాని రూపం చూస్తూ ఉంటే అది ముష్టిదని అడగక్కర్లేకుండానే తెలిసిపోతోంది. ఎడంకాలు మోకాల వరకు ఊగుతూ వేలాడుతోంది. నడవడానికి అనుకూలంగా 2 చంకల కింద 2 కర్రలు అమర్చుకుంది. ఒక ఖాళీ డబ్బా నడుము కట్టుకుంది. అదే దాని ఆస్తి కాబోలు. చూస్తూ ఉండగానే కర్రకాళ్ళతో చోటు చేసుకుంటూ ముందుకు తోసుకు వచ్చింది. జనం మధ్యకు వచ్చాక నారాయణ నారాయణ అల్లా ఓ అల్లా అంటూ పాట ఎత్తుకుంది. రైలు మెల్లగా వేగం పుంజుకుంటోంది. పెద్దగా శబ్దం చేస్తూ గోదావరి బ్రిడ్జి మీద అడుగుపెట్టింది. కుంటిది పాట ఆపింది. నడవలేని ఆవిడదాన్ని బాబు 10 పైసలు వేసి పుణ్యం కట్టుకోండి అంటూ దీనంగా అడుగుతోంది. కర్రలు నేల మీద పెట్టి మోకాళ్ల మీద చతికిలబడి 2 చేతులు చాచి అందరి వైపు తిరిగి అర్థిస్తోంది. అందరి చేతులు జేబుల్లోకి వెళ్ళాయి. కుంటిదాని ముఖం వికసించింది. జేబుల్లోంచి ఎవరికి అందిన నాణ్యాలు వాళ్ళు బయటికి తీశారు. 10 పైసలు, పావలాలు, ₹1 నాణ్యాలు వాళ్ళ చేతుల్లో ఆడుతున్నాయి. నేను జేబులో నుంచి 10 పైసలు తీశాను. అందరి చేతుల్లోనూ నాణ్యాలు చూసి ఈ దినం ఇంకా కుంటిదాని తిండికి లోటు ఉండదని అనుకున్నాను. కుంటిది తాను అందుకోబోయే నాణ్యాల కోసం చేతులు చాచి ఆశగా ఎదురు చూస్తోంది. నా చేతిలోని 10 పైసలు దానికి ఇచ్చాను. కళ్ళకు అద్దుకొని దాన్ని తీసుకుంది. మిగిలిన వాళ్ళు ఒక్కొక్కరే లేచి నాణ్యాలు గిరాటేశారు. కుంటిదాని చేతుల్లో కాదు, కిటికీల గుండా కింద ప్రవహిస్తున్న గోదావరిలోకి. 1, 2, 3, 8 ఇంకా ఎన్నో నాణ్యాల కిటికీలోంచి ఎగురుతూ బయటపడి గాలిలో తేలి పల్టీలు కొట్టి నీటి మీద పడి మునిగిపోతున్నాయి. నాణ్యాలన్నింటినీ తనలో కలిపేసుకుని నిండుగా పూర్ణ గర్భిణిలా ప్రవహిస్తోంది గోదావరి. నాణ్యాలు విసిరి చేతులు జోడించి గోదావరికి నమస్కరిస్తున్నారు. విస్మయంతో చూస్తున్నాను. ఎంతో డబ్బు దొరుకుతుందని ఆశపడిన కుంటిదాని ముఖం పాలిపోయింది. అయినా ఆశ విడువక బాబు 10 పైసలు ధర్మం చేయండి అంటూ మళ్ళీ అడగడం ప్రారంభించింది. చీపో, ఎక్కడ పడితే అక్కడ ముసివేధవులు కసురుకున్నారు కొంతమంది. కుంటిది మరికొంతసేపు ఎదురు చూసి ఇంకా లాభం లేదనుకుంది కాబోలు మెల్లగా లేచి చంకల కింద కర్రలు అమర్చుకొని అవతల వైపు సాగిపోయింది. ఈ సంఘటన చూస్తూ ఉంటే నాకు తల తిరిగినట్లయింది. మనకు కావాల్సింది మతం. మతం పేరు చెప్పి ఎన్ని దానాలైనా చేస్తాం, ఎన్ని త్యాగాలకైనా వెనుదీయం, ఎంత రక్తపాతమైనా సహిస్తాం. కానీ మానవత మాట ఏమిటి? దరిద్రంతో తిండి లేక అలమటించే అవిటిదానికి 10 పైసలు దానం చేయగల సానుభూతి, మానవత్వం మనలో లేవు. ప్రవహించే గోదావరిలోకి రూపాయల కొద్దీ నాణ్యాలను విసరగలిగిన మతం మనలో జీర్ణించుకుపోయింది. ఆలోచనలతో తలదెమ్మికపోతుంది. మతమన్నది మన పాలిట విషమైతే, మతం వద్దు గితం వద్దు మారిన హోమం వద్దు, నారాయణ నారాయణ అల్లా ఓ అల్లా అంటూ కుంటిదాని పాట అవతల బోగి వైపు నుండి గాలిలో తేలి వస్తోంది. రైలు వేగాన్ని తగ్గించుకొని మెల్లగా గోదావరి స్టేషన్లో ఆగింది. కథ సమాప్తం.